అప్పటికప్పుడు లంచ్ బాక్స్ చేయాలన్నా, నైట్ మిగిలిపోయిన రైస్ కానీ సింపుల్గా, యమ్మీగా, టేస్టీగా, హెల్తీగా నా స్టైల్లో ఆనియన్ రైస్ ట్రై చేసి చూడండి. మెతుకు మిగిలితే ఒట్టండి. టేస్ట్లో బిర్యానీకి దగ్గర బంధువు, కుష్కాకి కజిన్ సిస్టర్ లాంటిది. ఏదైనా పుల్లటి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లైక్ టమోటా పచ్చడి, పెరుగు పచ్చడి. సరే, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 6-7 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక చిన్న ముక్క అల్లం ముక్కతో పాటు ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటితో పాటు 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు అనేది ఏమాత్రము పోయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా అనేది మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే లిమిట్గా తినే ఒక 2 లంచ్ బాక్స్కి సరిపోతుంది. ఆ తర్వాత కడాయిలో ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ దాకా సోంపు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసిన జీలకర్ర సోంపు ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా వేయించాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక 2 దాకా వేసుకోవచ్చు. వేసిన ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి ఈ మాత్రం కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి తీసుకున్న రైస్కి సరిపడా మసాలా వేసుకోవాలి. కారం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో ఎండుమిర్చి వేసాం కదా, ఇక్కడ కారం అనేది చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వేసిన మసాలాలు నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసిన మసాలాలు ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. వేసిన మసాలా పొళ్ళు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా పేస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు ఇదే మిక్సీ జార్లోకి కొంచెం నీళ్ళు వేసి వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ అనేది పచ్చిదనం పోయి కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలాలో అల్లం, వెల్లుల్లి, టమోటా ఇవన్నీ కూడా పచ్చిగానే వేసాం కదా, అవి వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పటిదాకా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలి చూడండి, గ్రేవీ అనేది ఈ మాత్రం దగ్గర పడింది అంటే ఈ మసాలా బాగా వేగినట్టే. ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. ఇక్కడ వేసే ఈ రైస్ వండి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవచ్చు. ఏ రైస్ వేసుకున్నా చల్లగా ఉన్న రైస్ మాత్రమే వేసుకోవాలి. వేడి వేడి రైస్ వేసామంటే కలిపిన తర్వాత ముద్ద ముద్ద అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు ఇక్కడ వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఉల్లిపాయలతో పాటు వేసి వేయించుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. గ్రేవీలో ఒకవేళ కారం అనేది ఎక్కువ ఉంది అనిపిస్తే నిమ్మరసం పిండడం వల్ల ఆ కారం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. నిమ్మరసం అనేది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. నిమ్మరసం వేసిన మరీ ఎక్కువ వేయకుండా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి గ్రైండ్ చేసుకున్న మసాలా కానీ వేసిన మసాలా పొడులు కానీ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్గా సరిపోయాయి. గ్రేవీ మొత్తం రైస్కి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. చల్లగున్న ఈ రైస్ మొత్తం వేడి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. రైస్ మొత్తం బాగా వేడెక్కి ఉప్పు, కారాలు సరిపోయాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏ పచ్చడితో సర్వ్ చేసుకున్నా ఒక గుడ్డు, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకొని చూడండి. బిర్యానీనే మర్చిపోతారని చెప్పలేను కానీ బిర్యానీనే గుర్తొస్తుంది, అంత బాగుంటుంది. సరే, మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.